ఈ అందమైన వాటర్ ఫాల్ గురించి తెలుసుకుందాం రండి. ఈ వాటర్ ఫాల్ ఇచ్చాపురం నుండి వయా కోట్లింగొండ 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది గంజాం జిల్లాలోని తూర్బుడి గ్రామం నుండి మా కొరైసుని దేవాలయం నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కన్నకొట్ట ఘాట్. ఈ కన్నకొట్ట ఘాటి దాటగానే కన్నకొట్ట గ్రామం వస్తుంది. ఆ గ్రామం సమీపంలో ఈ మంకడ్డియా వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ టిఫిన్లు ఏవి దొరకవు. మనం టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ ప్లేస్లో మనకు చాలా టిఫిన్ తినడానికి హాయిగా ఉంటుంది. అక్కడ మనం తీసుకుని వెళ్ళిన టిఫిన్ తీసుకోవాలి. ఇది ఒక చిన్న కోనేరు, చాలా అందమైన కోనేరు. అది దాటగానే ఒక చిన్న జలపాతం మనకు ఆ మంకడ్డియా మార్గ మధ్యంలో కలుస్తుంది. ఇదిగో యాత్రికులు ఆ మంకడ్డియాని చూసి వస్తున్నారు. తర్వాత ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కరు మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది చిన్న అడవి మార్గం. మనం ఒక గ్రూప్గా 2 లేక 3 కలిసి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడి వరకు కారులో రావచ్చు, బస్సులో రాలేము, బైకుల్లో కూడా రావచ్చు, దగ్గర వరకు నడవకుండా. ఇదే ఆ మంకడ్డియా వాటర్ ఫాల్కి వెళ్ళవలసినటువంటి మార్గం. మెట్లు చూశారు కదా, ఎంత ఎత్తు నుండి ఆ వాటర్ ఫాల్ పడుతుంది. ఈ అందానికి అంతమంది ఆనందించవలసిందే. ఇదిగో ఆ మంకడ్డియా వాటర్ ఫాల్. అసలు ఈ వాటర్ ఫాల్ పేరు మంకడ్డియా అని ఎందుకు అన్నారంటే, మనం ఆ వాటర్ ఫాల్ని చూడాలనుకుంటే ఈ రాళ్ళు మీద నుంచి మనం కోతిలా గెంతుకుంటూ వెళ్ళాలి. ఒడియాల మంకడ అంటే కోతి, టీ అంటే కెంతుట. ఈ రాళ్ళ మీద ఆ వాటర్ ఫాల్ని చూడాలంటే మనం గెంతుకుంటూ ఆ రాళ్ళ మీద, అంటే గ్యాపులు ఉంటాయి, ఆ గ్యాపులను దాటడానికి మనం గెంతుకుంటూ రాయి మీద కోతిలా గెంతుకుంటూ ఈ వాటర్ ఫాల్ చూడాలి. కాబట్టి దీన్ని మంకడ్డియా వాటర్ ఫాల్ అంటారు. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో ఎత్తైన జలపాతం, ఎంతో అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక్కసారి మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇది గజపతి జిల్లా, అంటే గంజాం గజపతి బోర్డర్లో ఉన్నట్టు. అంటే గంజాం జిల్లా దాటిన వెంటనే గజపతిలో ఎంటర్ కాగానే ఇది మనకు కలుస్తుంది. మేము వచ్చేటప్పుడు దారిలో నల్లజీడి అనే మాట విని ఉంటారు. ఆ చెట్టు, దీంట్లో నల్లజీడికాయలు ఇప్పుడిప్పుడే పూత వచ్చింది. మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి దానికి బాగా పరిశీలించి చూసాం. మాతో పాటు ఈ వీడియోలు మీరు చూస్తారని పెట్టాం. ఇది సాల్ట్ ట్రీ. చాలా ఇంగ్లీష్ పుస్తకాల్లో సాల్ట్ ట్రీ గురించి విన్నా. అంటే ఏగీస, తెలుగులో ఏగీస కర్ర. మార్గ మధ్యంలో ఒక పశువుల కాపరి ఉంటుడు. ఈ కత్తిని చూసి అడిగాను, దాని సేఫ్టీ కోసం ఈ విధంగా నేను ఉంచుకొని తిరుగుతుంటానని. మేకల కాపరి అతను చెప్పి చూశారు కదా. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తిరిగి ప్రయాణం అవుతున్నాం.